అది చెయ్యకుండా శతచండీ మొదలుపెట్టాను, సహస్ర రుద్రం మొదలుపెట్టాను. ఇప్పుడే అనువాకాలతో రుద్రాధ్యాయం ప్రారంభించాను. కన్న తల్లికి అన్నం పెట్టలేనివాడు పినతల్లికి పట్టుచీరిచ్చాట. మనం నమ్ముతామా? సంధ్యావందనం అర్హత ఉన్నవాడు చచ్చినట్టు చేయాల్సిందే. సంధ్యావందనం విధి. 10ంటికి ఆఫీస్కి వెళ్ళినటువంటి వాడికి మేనేజర్ ఎదురొచ్చి, ఆహా వచ్చావా, ఇదిగో ఈ బొకే అందుకో అని బొకే ఇవ్వడు. 10ంటికి వెళ్ళకపోతే మెమో ఇస్తాడు. సంధ్యావందనం చేస్తే ప్లస్ ఏమీ ఉండదు, సంధ్యావందనం మానేస్తే మైనస్ వస్తుంది. సంధ్యావందనం విధి. మిగతావన్నీ కామ్యసిద్ధి కలిగిస్తాయి, సంధ్యావందనం మోక్షసిద్ధి కలిగిస్తుంది. మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకం అన్నారు. ఈ సంస్థలు, సమావేశాలు, ఈ సమితులు వీళ్ళంతా ముందర ఆచరణ మొదలుపెట్టాలి, తర్వాత దేవుడు ఎరిగా. ఊళ్ళో సంగతి మనకెందుకు? సంధ్యావందనం చేస్తావా? సకాలం త్రికాలం చేస్తానండి అన్నాడు. స్నానం చేసిరాపో అన్నాడు. రెండో మాట లేదండి. ఆ పిల్లవాడు చెరువుకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వెంటనే ఆ పిల్లవాడి చెవిలో ఈ స్వాముల వారు 2 మంత్రాలు ఇచ్చారు. డబల్ ధమాకా బంపర్ ఆఫర్ అంటారే, 2 మంత్రాలు ఇచ్చారు. ఏమిటా మంత్రాలు అన్నారు? శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే శ్రీ రమ రమ. దీన్ని తారక మంత్రము అన్నారు.